of John chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయంలో and verses 3 and 4. 3-4 వచనాలలో Jesus is talking to the disciples యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ and he ఉన్నాడు. says that you are already clean because you have heard my word. నా స్వరమును నా మాటను విన్నారు కాబట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. What is he saying is Jesus is saying that every time you hear the word of the Lord, that has a capacity to make you clean. అలాగే దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రతిసారి దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు అది ఎంత సామర్థ్యం ఉంటుందనగా మిమ్మల్ని పవిత్రులుగా చేసే సామర్థ్యం అనేది ఉంటుంది. Nothing in this world can ever make you clean as per the word of God. దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మిమ్మల్ని పవిత్రులుగా చేయలేదు. But there's only one thing that has a capacity to make you clean as snow is the word of God. అలాగే హిమము కంటే తెల్లగా మిమ్మల్ని చేయగలిగేది ఒకటే ఒకటి ఉందండి. అదేమిటనగా దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యమై ఉన్నది. And now Jesus is telling them something very important. యేసుక్రీస్తు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్తున్నాడు. And he says, just like how a branch cannot live if it's not united in the branch or in the vine, అలాగే ఆ యొక్క ద్రాక్షవల్లిలో ఆ యొక్క కొమ్మ అనేది ఉండకపోతే it will not be fruitful. అది ఫలభరితంగా ఉండదు. And here Jesus is telling the disciples, if I do not remain in you, or if my word is not remaining in you, he is saying that you will never be fruitful. అలాగే నేను మీలో కానీ మీరు నాలో కానీ లేని యెడల మీరు ఫలభరితంగా ఉండరు అని చెప్తూ ఉన్నాడు. What does that mean is if you can have the capacity to understand the word of God and plant it in your heart, that means now you are setting yourself to be fruitful in every season of your life. దాని అర్థం ఏమిటనగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు ధ్యానించి హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మీరు దేనికి సామర్థ్యం ఇస్తున్నారుగా ఫలభరితంగా ఉండడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటున్న వారుగా ఉంటారు. The word of the Lord has a capacity to give you fruit even in the seasons where you cannot bear fruit. దేవుని యొక్క వాక్యం అనేది ఎంత సామర్థ్యం గలదనగా మీరు ఫలభరితంగా ఉండలేని కాలంలో కూడా దేవుని యొక్క వాక్యం మీకు ఫలాన్ని దయచేయగలదు. Amen. Amen. And that is why it is so important for us, for our families, for our children to be planted in the house of the Lord. అందుకని మనకి కానీ మన కుటుంబానికి కానీ మన పిల్లలకి కానీ దేవుని యొక్క సంఘంలో నాటిబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Because every time a word is being planted to you in the house, ఎందుకనగా ప్రతిసారి దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే విత్తబడుతూ ఉంటుందో దేవుని యొక్క it is సన్నిధిలో just not any seed, అది ఏదో ఒక విత్తనం కాదండి, but this is a seed that has full of harvest in it. అలాగే పంట దాగున్న విత్తనమై ఉన్నది. If you have a heart to receive that seed, ఆ యొక్క విత్తనాన్ని పొందుకునే హృదయం కనుక మీకు కలిగి ఉన్నట్లయితే the word of the Lord says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, you will flourish in the courts of God. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మీరు వర్ధిల్లుతారని వాక్యం It సెలవిస్తుంది. says that you will bear fruit in every season. అలాగే ప్రతి కాలంలో మీరు ఫలభరితములుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. So for you to be all of this, first thing that you need to do is plant the word of the Lord in your hearts. ఇవన్నీ మొట్టమొదటిగా మీ జీవితంలో జరగాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో నాటబడి ఉండాలి. Amen. So today, even as the word is being preached to you, అలాగే ఈ రోజు దేవుని యొక్క వాక్యం అనేది మీకు ప్రసంగించబడుతుండగా I pray that will not be stolen by someone else. ఎవరి ద్వారా కూడా అది దొంగిలింపబడదని I pray ప్రార్థిస్తున్నాను. that word will not distract. అది మీకు ఆటంకం కలిగించదని నేను But I ప్రార్థిస్తున్నాను. pray that that word will be deposited in your heart and that will bear fruit, much fruit in the name of Jesus. ఆ యొక్క వాక్యం అనేది మీ హృదయంలో నాటబడి భద్రపరచబడి అది ఫలభరితంగా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Can we all turn our Bibles to 2 Corinthians chapter 4? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము And let's read from verses 6 till the verses 12. 6 నుంచి 12 వచనాలు చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించినగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరుకబడుచున్న వారము కాము, అపాయంలో నున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడుచున్నను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై
సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. Amen. ఆమేన్. Today I just want to share with you a couple of points that will help you understand more about the death of Jesus. యేసుక్రీస్తు యొక్క మరణం గురించి మీకు ఇంకా లోతుగా అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను చెప్తానండి. Here we see that Paul is writing this letter to the church of Corinth. కొరింథీ సంఘానికి పౌలు యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. And he's sharing the sufferings that they are going through to preach the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారు పడుతున్న శ్రమను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. And then Paul is telling the church of Corinth and is saying that in the beginning, in the book of Genesis, when we hear the word that says, "Let there be light," is the same light that God has given in our hearts when we accepted Jesus Christ as a personal savior. అలాగే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడుగా, వెలుగు కలుగునుగా కానీ ఆది కాలంలో దేవుడు పలికిన మాట ఏదైతే ఉందో ఆ యొక్క వెలుగు ఈ రోజు మన జీవితంలో మన లోపల ఉందని వాక్యం సెలవిస్తుందని చెప్తూ And ఉన్నాడు. it says that it is just not any ordinary light, but it is a light that is the glory of the Son Jesus Christ himself. ఇదేదో సాధారణమైన వెలుగు కాదు కానీ దేవుని కుమారుడైన మహిమకరమైన యేసుక్రీస్తు యొక్క వెలుగు అని చెప్తూ ఉన్నది. And he says that this amazing light, this amazing power has been put in our bodies. ఈ యొక్క అద్భుతమైన వెలుగు అనేది మన దేహంలో ఉంచబడిందని చెప్తూ ఉన్నాడు. And here the word of the Lord is saying this power is called a power that is all surpassing power. ఈ యొక్క శక్తి అనేది అన్నిటిని మించి ఉన్న శక్తి అని వాక్యం సెలవిస్తుంది. And today I want to remind somebody here, అలాగే ఇక్కడున్న వారికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, what you carry on the inside of you, అలాగే మీలో ఏదైతే ఉన్నదో it's not the spirit of fear, అది భయము కలిగించే ఆత్మ కాదు, it's not the spirit of discouragement, లేకపోతే నిరుత్సాహానికి సంబంధించిన ఆత్మ it's కాదు, not the spirit of disappointment, లేదా నిరాశకు సంబంధించిన ఆత్మ కాదు, it's not the spirit that will take you away from the promises of God. దేవుని యొక్క వాగ్దానం నుంచి మిమ్మల్ని దూరం చేసే ఆత్మ కాదు. But the word of the Lord is saying that it is a spirit that is all surpassing power. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందిగా, ప్రతి ఒక్క శక్తిని కూడా దాటుకుని వెళ్ళే శక్తి అయి ఉన్నది. I think you didn't hear it right. It says that it is called the all surpassing power. ఆ శక్తి ఎటువంటి శక్తి అనగా ప్రతి దాన్ని దాటుకుని పోయే శక్తి అయి ఉన్నది. It is called the all surpassing power. ప్రతి దానిని దాటుకుని పోయే అన్నిటికన్నా బలమైన శక్తి అయి So ఉన్నది. it doesn't matter what is coming against you. నీకు వ్యతిరేకంగా ఏమి వచ్చినను సరే, You could be in the water, maybe thinking that you are going to be drowned. అలాగే మీరు నీటిలో ఉండిపోయి నేను మునిగిపోతానేమో అనుకుంటున్నారేమో, Maybe you will be like that Daniel who is in the lion's bone. అలాగే దానియేలు వలె సింహాపు బోనులో ఉన్నారేమో, Or maybe you're like that Shadrach, Meshach and Abednego standing in the furnace of fire. అలాగే శద్రక్ మెషక్ అబేద్నెగో వలె ఆ యొక్క మంటలో నిలబడి ఉన్న వారుగా ఉన్నారేమో. They all had all surpassing power and they could surpass everything that came against them. అలాగే వారికి ఆ యొక్క అన్నిటికంటే మించిన శక్తి ఉంది కాబట్టి అన్నిటిని దాటుకొని వచ్చారు వారు. And the word of the Lord is saying, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, if all those people could surpass just by a visitation of the Lord, imagine you and I are taking part in the body of Jesus Christ himself, and we have much more power than anybody else has in the Old Testament. వారందరూ కూడా దేవుడి యొక్క శక్తి ద్వారా అధిగమించినట్లయితే ఈ రోజు దేవుని యొక్క బలలో నువ్వు నేను నేరుగా పాల్పంచుకుంటున్న వారం ఇంకా ఎంత శక్తి కలిగిన వారముగా ఉంటామండి. Paul is saying that I know we are being persecuted. పౌలు ఏం చెప్తున్నాడుగా, మేము హింసించబడుతున్నామని He's తెలుసు, saying that we are being insulted. మేము అవమానించబడుతున్నామని తెలుసు, We have been crushed. మేము నలగొట్టబడుతున్నాము. But he's also telling something. కానీ ఆయన చెప్తున్న మాట ఏమిటనగా, He's saying that but we are not being destroyed. కానీ మేము నాశనం చేయబడడం లేదు, But we are not being destroyed. మేము నాశనం చేయబడడం లేదు. I know things are coming against us. అలాగే మాకు వ్యతిరేకంగా విషయాలు వస్తున్నాయని తెలుసు. The devil is trying its best to attack you. అపవాది నిన్ను ప్రయత్నిస్తున్నాడేమో దాడి చేయడానికి. The devil is trying its best to put you on the deathbed. అలాగే మరణపు పడక మీద నిన్ను ఉంచడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉన్నాడేమో. But Paul is reminding us today. కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు, You have an all surpassing power that is living on the inside of you. ప్రతి శక్తిని అధిగమించే శక్తి నీలో ఉందని వాక్యము సెలవిస్తుందని పౌలు Let it జ్ఞాపకం be a చేస్తున్నాడు. lion that is standing in front of నీ you. ముందు సింహమే నిలిచినా సరే, You are the lion of Judah to those lions. ఆ యొక్క సింహానికి నువ్వు యూదా గోత్రపు సింహం యొక్క కుమారుడు Maybe you అయినావు. have the water that is standing in front of you. నీ ముందు ఆ యొక్క నీరు ఉందేమో, నిన్ను ముంచివేస్తుందేమో, But the power can make you walk on the waters. కానీ దేవుని యొక్క శక్తి అనేది నిన్ను నీటి మీద నడిచేలాగా చేస్తుంది. Maybe you are in the fire in that furnace. మీరు ఆ యొక్క మంటలో ఉన్న అగ్ని వలె ఉన్నారేమో, But the word of the Lord says you are anti-fire proof. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నా, ఏ యొక్క మంట ఏ యొక్క నిప్పు కూడా నిన్ను తాకలేదు. It may look like it is crushing you. అది నిన్ను నలగొడుతున్నట్టుగా Oh, it may కనిపిస్తుందేమో, look like it's going to destroy you. నిన్ను నాశనం చేస్తున్నట్టుగా అనిపిస్తుందేమో, Oh, it may look like you're almost losing your life. ఇంకా నీ జీవితం అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుందేమో. But don't forget, you have something that is hidden on the inside of you, where when you realize, you walk up, you trample every serpent, you trample every scorpion, because the power that is on the inside of you is not even closer to anything that is trying to fight against
against you. కానీ మీరు మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటనగా దేవుని యొక్క వాక్యం మీకుంది. మీరు ప్రతిదాన్ని నల్లగొట్టుకొని మీరు ప్రతిదాన్ని దాటుకొని వెళ్తారు. ప్రతిదాన్ని నల్లగొట్టే శక్తి మీలో ఉందని గమనించాలి. Can we all say that I have the all surpassing power on the inside of me? I have all the surpassing power inside. I don't know whatever you're struggling today. ఈ రోజు మీరు దేనితో ప్రయాసపడుతున్నారో సరే, Let me remind you, you have the all surpassing power inside of ఒక you. విషయం మా జ్ఞాపకం చేస్తారండి, అధిగమించే శక్తి మీకు ఉన్నది. Most often we try to fight wrong battles. అలాగే కొన్నిసార్లు తప్పుడు యుద్ధాలు, తప్పు పోరాటాలు మనం చేస్తూ ఉంటాము. The word of the Lord says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, I've already won your battle on the cross. శిలువ మీద మీ యొక్క ప్రతి యుద్ధాన్ని నేను గెలిచానని And he's చెప్తున్నాడు. saying, I have given you one simple thing, is that the all surpassing power. మీకు ఇచ్చిన ఒకటే ఒక విషయం ఏంటనగా అధిగమించే శక్తిని మీకు ఇచ్చానని చెప్తున్నాడు. So when storms come, ఎప్పుడైతే తుఫానులు వస్తాయో, when a trouble comes, సమస్యలు వస్తాయో, when a problem comes, కష్టము వచ్చినప్పుడు only thing that we need to look at them knowing that I can pass this just like how I passed the last battle. వాటిని చూసి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనగా ఆ యొక్క యుద్ధం ఎలాగైతే జయించానో దేవుని యొక్క శక్తి ద్వారా దీన్ని కూడా జయించగలనని చెప్పాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Are you excited that God has given you something mightier that other people are trying and spending their entire life trying to get it? అలాగే లోకంలో ఉన్న వారు అందరూ కూడా శ్రమపడి ప్రయాసపడి సిద్ధం చేసుకోవాలనుకుంటున్న ప్రతిదీ కూడా దేవుడు మీకు సిద్ధపరిచి ఇచ్చినందుకు మీరు సంతోషంగా ఉన్నారా అండి? And now let's read the verse 10 that Paul is saying. 10వ వచనం చదువుకుందాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. Paul is saying that we carry the death of Jesus in us. యేసు యొక్క మరణాన్ని మాలో మరణానుభవాన్ని పట్టుకొని వెళ్తున్నామని చెప్తున్నాడు. So that we can reveal the life of Jesus. యేసుక్రీస్తు యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచడానికి. He's saying that every time I am facing a difficult situation in my life, ప్రతిసారి ఎప్పుడైతే నేను కష్టపరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటానో, every time when I'm facing people fighting against me, అలాగే నాకు వ్యతిరేకంగా ఇతరులు ఎప్పుడైతే దాడి చేస్తూ ఉంటారో, he's telling I'm carrying only one thing. నేను ఒకే ఒక విషయాన్ని పట్టుకొని వెళ్తున్నాను He's saying చెప్తున్నాడు. that I'm carrying the body of the Jesus Christ inside of me. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని శరీరాన్ని పట్టుకొని పోతున్నానని చెప్తున్నాడు. He's saying that all that you need to fight your battles is in the body and the blood of Jesus Christ. అలాగే నువ్వు ప్రతి పోరాటం యుద్ధము చేయడానికి కావాల్సిందల్లా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తమై ఉన్నది. The more you carry the death of Jesus in your life, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఎంతగానైతే వహించుకొని ఉంటావో, the more you carry the death of Jesus in your life, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఎంతగానైతే వహించుకొని ఉంటావో, the more resurrection power you will experience in your అంతగా life. పునరుద్ధాన శక్తిని నీ జీవితంలో అనుభవిస్తావు. The more you meditate on the death of Jesus, యేసుక్రీస్తు యొక్క మరణం మీద ఎంతగానైతే ధ్యానిస్తూ ఉంటావో, the more the life of Jesus is being revealed in your life. యేసుక్రీస్తు యొక్క జీవం అనేది నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. Maybe you can tell me, మీరు చెప్తూ ఉండవచ్చు, I'm in the 4th stage of cancer. క్యాన్సర్ 4వ స్టేజ్ లో I'm ఉన్నాను going నేను to అని. die in couple of months. కొన్ని నెలల్లో నేను చనిపోతాను Can అనుకుంటున్నారేమో. I give you a solution on how to get out of that? ఒక పరిష్కారం చెప్పినా ఎలా బయటికి రావాలో. Carry the death of Jesus Christ in your life. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని నీ జీవితంలో వహించుకొని ఉండు. When you understand that Jesus had died so that I can be made whole, యేసుక్రీస్తు మరణించాడు నా కోసం నేను పరిపూర్ణ అవడానికి తెలుసుకున్నప్పుడు, that all surpassing power that is hidden on the inside of you, ఆ అధిగమించే శక్తి ఏదైతే నీలో ఉంచబడిందో, and that power is the resurrection power. ఆ యొక్క శక్తి ఏమిటనగా పునరుద్ధాన శక్తి అయి ఉన్నది. It will start to manifest the life of Jesus over your life. యేసుక్రీస్తు యొక్క జీవం అనేది నీలో అప్పుడు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. Every time you're meditating on what the death of Jesus has done for you, you are calling a life of Jesus over yourself. ప్రతిసారి దేవుని యొక్క మరణం ఏమి చేసిందో నువ్వు చెప్తూ ధ్యానిస్తున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని నీ జీవితం మీద ప్రకటించుకొని ఒప్పుకోలు చేసిన వాడిగా ఉంటావు. That is what we see in the next scripture. దాని తర్వాత వర్షంలో అదే చూస్తున్నాం మనము. Paul is saying, పౌలు చెబుతూ ఉన్నాడు, because we are taking this gospel to the entire world, ఈ యొక్క లోకానికి సువార్తను అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాము కాబట్టి people are trying to kill us. అలాగే మమ్మల్ని చంపివేయాలని చూస్తున్నారు ఇతరులు. Every day we are experiencing death. ప్రతిరోజు మరణాన్ని మేము అనుభవిస్తున్నాము. But anybody that is listening to this message is receiving life. కానీ ఈ యొక్క వచనాన్ని లేకపోతే ఈ యొక్క మాటను వింటున్న వాడికి జీవం ఇవ్వబడుతుందని చెప్తున్నాడు. He says that everybody that are listening to this message is being, the life of Jesus is being activated over their lives. ప్రతిసారి ఎవరైతే ఈ యొక్క మాటను వింటున్నారో యేసుక్రీస్తు జీవం అనేది వాళ్ళ క్రియాత్మకంగా పనిచేస్తుందని చెప్తున్నాడు. Even as we are taking part in the communion today, ఈ రోజు బల్లలో పాలు పంచుకుంటూ ఉండగా, even as you're hearing and meditating on the death of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క మరణం మీద వింటూ మీరు ధ్యానిస్తూ ఉండగా, I pray, నేను I ప్రార్థిస్తున్నాను, declare, నేను I ప్రకటిస్తున్నాను, decree, నేను the ప్రకటిస్తున్నాను, life of Jesus will start working in your life effective today. యేసుక్రీస్తు యొక్క జీవం అనేది మీ జీవితంలో పని
చేస్తూ ఉంటుంది ఈ రోజు I don't know నుంచి. what is stopping you. ఈ రోజు మిమ్మల్ని ఏది ఆపివేస్తుందో I don't know తెలియదు. what is telling you that you're not good enough. నువ్వు మంచివాడివి కాదని ఏది చెప్తుందో నాకు తెలియదు. I don't know what is saying that you will never be able to break this and go to the next level. అలాగే దీన్ని దాటుకొని నువ్వు ఇంకొక స్థాయికి వెళ్ళలేవని ఏది చెప్తుందో I నాకు don't know తెలియదు. what is telling you that you don't have the best future. నీకు మంచి భవిష్యత్తే లేదని ఏదైతే చెప్తుందో నాకు I తెలియదు. don't know who's telling you what, but one thing I'm here to tell you today. ఈ రోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఏది చెప్పినా సరే Because of the death of Jesus, యేసుక్రీస్తు యొక్క మరణము మూలముగా there is a resurrection power. పునరుద్ధాన శక్తి అనేది ఉన్నది. A power that can surpass everything on this earth ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి శక్తిని అధిగమించే శక్తి అయి is ఉన్నది. living on the inside of you. అది నీలో నాలో ఈ రోజు ఉన్నది. As you're meditating on his death, మీరు ఆయన మరణం మీద the ధ్యానిస్తూ ఉండగా life is being activated over your life. ఆ యొక్క జీవం అనేది నీలో క్రియాత్మకంగా పనిచేస్తుంది. Death is leaving your body right మరణము now. విడిచి వెళ్ళిపోతుంది నీ దేహముని. Sickness is leaving your body. అనారోగ్యం విడిచి వెళ్ళిపోతుంది. Failure is leaving your body. ఓటమి విడిచి వెళ్ళిపోతుంది. Struggles are leaving your body. ప్రయాస విడిచి వెళ్ళిపోతుంది. Distractions are leaving your body. ఆటంకములు విడిచి వెళ్ళిపోతున్నాయి. Everything that is stopping you to experience the joy of the Lord is leaving you today. యెహోవా యొక్క ఆనందాన్ని అనుభవించుకుని ఏదైతే ఆపివేస్తుందో అది వెళ్ళిపోతుంది యేసు Because నామములో. the surpassing power is at work within you today. అధిగమించే శక్తి ఈ రోజు నీలో క్రియాత్మకంగా Hallelujah. పనిచేస్తుంది. హల్లెలూయా. Can we all stand up to our feet and prepare our hearts to receive in this miracle meal? అలాగే అందరం కూడా లేచి నిలబడి ఈ యొక్క అద్భుతమైన పాత్రలో పాలుపంచుకోవడానికి సిద్ధపడదామా అండి? If you do not understand this message, ఈ యొక్క ప్రసంగం ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్లయితే you're passing by the all surpassing power. అలాగే ఆ యొక్క అధిగమించే శక్తిని దాటుకొని వెళ్తున్న వారిగా ఉంటారు. Oh, but if you understand, కానీ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో just like how that lady with the issue of blood, ఆ రక్తస్రావంతో స్త్రీ ఆ బాధపడుతున్న స్త్రీ ఎలాగైతే suffering from 12 years, 12 సంవత్సరాల నుంచి శ్రమ పడుతూ ఉన్నది, just by the touch of the hem of his garment, యేసుక్రీస్తు యొక్క వస్త్రపు అంచును ముట్టుకోగానే in a moment, అలాగే ఒక్క క్షణములోనే in a second, ఒక్క క్షణములోనే what couldn't happen for 12 years happened in a second. 12 సంవత్సరాలుగా జరగని విషయం ఒక క్షణంలో జరిగిపోయిందండి. And I'm praying today, ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను, even as you're taking part in the body and the blood of Jesus, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో మీరు కూడా పాలు పంచుకుంటూ ఉండగా whatever happened in that lady may happen to you right now in the name of ఆ స్త్రీ Jesus. జీవితంలో జరిగిన ఒక అద్భుతం మీ జీవితంలో కూడా జరుగునుగాక. What is not happening to you for the last 12 years, may that happen to you right now because of the body and the blood of 12 Jesus. సంవత్సరాలుగా ఏదైతే మీ జీవితంలో ఆగిపోయిందో అది జరుగునుగాక యేసు నామములో యేసుక్రీస్తు యొక్క Can శరీరం we all వల్ల. take a moment and pray and receive what the Lord has done for us? ఒక క్షణము మనం ప్రార్థించుకుని దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెప్దామా అండి? Can we all pray and receive? మనం ప్రార్థించుకుందామా అండి? Can we all pray and receive? ప్రార్థించుకొని పొందుకుందామా? I want you to pray and believe that you have that all surpassing power. అధిగమించే శక్తి మీకుందని మీరు తెలుసుకోవాలని నేను జ్ఞాపకం Paul చేస్తున్నాను. is saying పౌలు చెబుతూ ఉన్నాడు, that we are being attacked, మనం దాడి చేయబడుతున్నాం, మా we మీద are being destroyed, మేము నశించి చేయబడుతున్నాము, we are being crushed. మేము ఒత్తిడి Oh, చేయబడుతున్నాము, but nothing is happening to us కానీ మాకు ఏది కూడా జరగడం లేదు. because we have the all surpassing power. అధిగమించే శక్తి మాకు ఉన్నది The కాబట్టి more people are trying to press us down, ఎంతగానైతే వారు ఒత్తిడి చేస్తూ ఉన్నారో we are rising up more మేము అంతగా పైకి because లేస్తున్నాము. we have the all surpassing power on the inside.